10th class లాగరిథం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఈజీగా చెప్పుకుందాం. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. log 5 base 25 ఇది ఎలా అంటే log 5ని 25ని 5 స్క్వేర్గా రాసుకున్నాం. log 5 base 5 స్క్వేర్. ఇక్కడ ఫార్ములా చూద్దాం. log x power n a అంటే x power n ఎన్ పవర్లో ఎన్ ఉన్నది ఫ్రంట్కి వచ్చింది. ఎన్ log x బై బేస్ ఏ ఓన్లీ ఎన్ ఉంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏముంది, log 5 బేస్ 5 స్క్వేర్ ఉంది, కింద స్క్వేర్ ఉంది. పవర్ల స్క్వేర్ ఉంటే ఫ్రంట్కి ఓన్లీ ఎన్ వచ్చింది, కింద స్క్వేర్ వస్తే ఫ్రంట్కి 1/n వస్తుంది. అలా 1/n వస్తుంది కదా. log 5 బేస్ 5 స్క్వేర్ ఉంటే ఈ స్క్వేర్ 2ని ఫ్రంట్కి తెస్తే 1/2 log 5 బేస్ 5. log 5 బేస్ 5 రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే log a బేస్ a ఈక్వల్ టు 1. log 5 బేస్ 5 ఈక్వల్ టు 1 అంటే 1/2 ఇంటూ 1 ఈక్వల్ టు 1/2a. చూడగానే చెప్పేయచ్చు log 5 25 ఈక్వల్ టు 5 స్క్వేర్. కింద స్క్వేర్ ఉంది కాబట్టి ఫ్రంట్కి వస్తే 1/2. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా చూడగానే వెంటనే పెట్టేయాలి. ఇది ట్రిక్కీగా చెప్తున్నా ఫ్రెండ్స్. log 3 బేస్ 81. బేస్ 81 చూడంగానే 3 టేబుల్తోని ఎట్లా మల్టిప్లైలో అయితే చూసుకోవాలి. ఫస్ట్ 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3 పవర్ 4 81. log 3 బేస్ 3 పవర్ 4 ఇలా 3 పవర్ 4. మళ్ళా పైన లేదు, పవర్లో లేదు, కింద పవర్లో ఉంది కాబట్టి బేస్లో ఉంది కాబట్టి ఫ్రంట్కి వస్తే 1/4 అవుతుంది. 1/4 log 3 బేస్ 3 సేమ్ ఉన్నాయి కాబట్టి 1/4 ఇంటూ 3 గెట్ క్యాన్సిల్ 1/4. నెక్స్ట్ log 2 log 1/2 పవర్ 4 ఇంటూ 2. 1/2 పవర్ 4 ఉంది కాబట్టి 2 పవర్ 4 పైకి వస్తే మైనస్ అవుతుంది. log 2 పవర్ -4/2 బేస్ 2. log 2 పవర్ -4 బేస్ 2. 2 పవర్ -4 ఈ ఫార్ములా ప్రకారము log a x పవర్ n nth log x బై ఏ లాగా ఉంది కదా. ఇది సేమ్ యాస్టీజ్ అలానే ఉంది. పవర్లో ఎన్ ఉంది కాబట్టి ముందటికి ఎన్ వచ్చింది, కింద బేస్లో ఎన్ వస్తే 1/n వస్తుంది. మరి పవర్లో -n ఉంటే మైనస్ ముందటికి వస్తుంది, -n అవుతుంది. ఇది కూడా సేమ్. log 2 పవర్ -4 బేస్ ఏ ఏమవుతుంది, -4 log 2 పవర్ బేస్ 2. log 2 1 -4 ఇంటూ 1 -4. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా.